చూడండి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి కోఆర్డినేట్ జామెట్రీ మనకి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం 7.1 ఎక్సర్సైజ్ 7.1 ఇందులో మనకి 4 క్వశ్చన్స్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, 5th క్వశ్చన్ చూడండి, ఒకసారి రీడ్ చేస్తున్నాం చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఒకసారి. అలాగే మనకి పిక్చర్ కూడా ఇచ్చాడు, మనకి గ్రాఫ్ టైప్ పిక్చర్ ఇచ్చాడు చూడండి. దాన్ని బట్టి మనం పాయింట్స్ రిటర్న్ చేయాలి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇన్ ఏ క్లాస్ రూమ్ 4 friends ఆర్ సీటెడ్ at the points A, B, C and D as shown in figure. It is Jarina and Funny walked into the class and after observing for a few minutes Jarina asked Funny, don't you think ABCD is a square? Funny disagrees. Using distance formula find which of them is correct way. వాడు ఇక్కడ చూడమ్మా సారి మనకి ఇచ్చిన ఫిగర్ వైజ్గా అక్కడ ఏ పాయింట్ ఇక్కడ ఉంది, అలాగే బి, అలాగే డి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. అయితే వాడు ఇచ్చిన పాయింట్స్ మెజర్మెంట్స్ ఉండవు సారీ. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ లైన్స్ వైజ్ చూసినప్పుడు ఇక్కడ ఏ లైన్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏ లైన్ మనకి ఏమైంది గుడ్ పాయింట్. ఇక్కడ లైన్ చూస్తే మనకి 3కి 4కి మిడిల్ ఉంది, అంటే ఫర్ సపోజ్ ఇది 1 2 3 అంటే థర్డ్ లైన్ ఇది. నెక్స్ట్ ఇది 6th లైన్ మీద ఉంది. ఇక్కడ బి పాయింట్ చూస్తే ఇది కూడా 6th లైన్ ఉంది, ఇది థర్డ్ లైన్. ఇది వై యాక్సిస్ చూసినప్పుడు ఏమైతే ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీద డి పాయింట్ చూసినప్పుడు ఏమవుతుంది, ఇది 1, ఇది ఏ చూసినప్పుడు ఏమో 4, ఇది బి ఏమో 7. ఆ లెటర్స్ చదువుతున్నప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఏ పాయింట్ ఇటుగట్టి లెటర్స్ ఉండదు సారీ. ఇది 3 మీద ఉంది, అంటే ఎక్స్ ఎంత 3, మరి వై వాల్యూ ఎంత అవుతుంది 4, 3 4 అవుతుంది. అలాగే డి పాయింట్ చూసినప్పుడు ఇక్కడ ఎక్స్ పాయింట్ ఎంత ఇక్కడ 6, మరి వై పాయింట్ ఎంత 1. అలాగే ఇక్కడ చూడండి బి పాయింట్ చూడాలి, మరి బి చూసినప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీ పాయింట్ ఎంత 6, వై యాక్సిస్ మీ పాయింట్ ఎంత 7. సి పాయింట్ చూసినప్పుడు ఇక్కడ లైన్ సి లైన్ చూడండి సార్ అమ్మా. సి లైన్ మనకి ఇక్కడ 9th లైన్ ఉంది, ఇక్కడ 9 అంటే ఎక్స్ ఏమో 9. ఇక్కడ సి వై చూసినప్పుడు ఏమవుతుంది 4, అంటే మనకు ఉన్న 4 పాయింట్స్ ఏంటి ఇక్కడ ఏ పాయింట్ ఏమో 3,4, బి పాయింట్ 6,7, సి పాయింట్ 9,4, డి పాయింట్ ఎంత 6,1. ఈ యూజింగ్ పాయింట్స్ యూజ్ చేసుకుని ఇక్కడ పాయింట్స్ ఉండే సరే. పాయింట్ వైజ్ మనం ఏంటంటే ఇండికేటర్ లెటర్స్ బట్టి మనకి ఏమన్నా గ్రాఫ్ బట్టి పాయింట్స్ డిసైడ్ చేసి వెళ్తుందా సరే. గ్రాఫ్ ద్వారా మనకు పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ పాయింట్ చూడమ్మా, లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఏ ఎంత 3,4, బి 6,7, సి 9,4 and D 6,1. ఏ బి సి డి వచ్చినాయి కాబట్టి సార్ చూడనమ్మా. వాడు ఏం చేయమని ఇక్కడ స్క్వేర్ కాదని ఫైండ్ అవుట్ చేయమని కాబట్టి చూడండి అక్కడ డిస్టెన్స్ ఫార్మ్ చేయాలి. ఇందువల్ల వాడు ఇచ్చిన మనకి ఫిగర్ డయాగ్రామ్ మీద చూసినప్పుడు క్లాస్ కనబడుతుంది. క్లాస్ కనబడేది క్లాస్ చూడకూడదు, అక్కడ సైడ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఫోర్ సైడ్స్ ఈక్వల్ అయితే అక్కడతో మనకి స్క్వేర్ అంటే కుదరదు. ఇందువల్ల డయాగ్నల్స్ కూడా ఫామ్ చేయాలి. అంటే 4 సైడ్స్ వద్ద ఫస్ట్ సైడ్ ఏంటి ఇక్కడ ఏబి. ఏబి ఇది కూడా ఫార్మ్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square.
ఫస్ట్ పాయింట్ ఏ బి కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమవుతుంది ఏ x1 y1 అంటే 3,4 బి పాయింట్ అంతా 6,7 x1 y1 x2 y2 అప్లై చేస్తే ఏమవుతుంది 6 minus 3 whole square 7 minus 4 whole square 6 minus 3 whole square అంతా 3 అయితే మీరు ఈచ్ అండ్ ఎవరీ సమ్కి కూడా హోల్ స్క్వేర్ అప్లై చేసినప్పుడు డైరెక్ట్ అప్లై చేయడం నేర్చుకోండి కదా 6 minus 3 అంటే 3 స్క్వేర్ డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు లేదా ఇంకా నాకు డౌట్ గా ఉంది సార్ అన్నప్పుడు ఆ వాల్యూ వేయండి 6 minus 3 వాల్యూ ఎంత 3 స్క్వేర్ 7 minus 4 ఎంత 3 స్క్వేర్ అయింది 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 అగైన్ 3 స్క్వేర్ ఎంత 9 plus 9 ఎంత 18 ఒకవేళ దీన్ని ఇంకా మీరు అంటే ఇక్కడ సైడ్స్ వాల్యూ ఈక్వల్ చెప్పడానికి ఇక్కడతో సరిపోద్ది ఒక కాన్సెప్ట్ వేరే సైడ్ కి ఇక్కడ ఈక్వాలిటీ కండిషన్ అప్లై చేయడానికి లేదనుకోండి అప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దారు ఇక్కడతో సరిపోద్ది మనకి √8 అనే వాల్యూ ఈక్వాలిటీ కండిషన్ యూజ్ చేయడానికి సరిపోద్ది ఒకవేళ ఏదర్ వాల్యూకి ఏదైనా మిస్టేక్ వస్తే అప్పుడు చూద్దు కానీ నెక్స్ట్ ఉన్నామా ఏబి అయింది నెక్స్ట్ ఏంటి ఇక్కడ బీసీ ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఒక దానికి ఫార్ములా అప్లై చేసాక ఇంకా ఎన్నిటికి కూడా ఫార్ములాస్ రిటర్న్ చేయట్లేదు x2 - x1 డి పాయింట్ అవుతుంది ఇక్కడ బీసీ కాబట్టి బి పాయింట్ ఎంత బి పాయింట్ 6,7 సి పాయింట్ 9,4 ఇక్కడ కూడా అప్లై చేస్తే ఇది ఏంటి x1 y1 సెకండ్ పాయింట్ ఏమవుతుంది x2 y2 9 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 7 హోల్ స్క్వేర్ మరి 9 - 6 వాల్యూ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 7 - 4 3 ఇక్కడ సింబల్ ఏంటి ఇక్కడ 7కి మైనస్ ఉంది అందువల్ల -3 హోల్ స్క్వేర్ కానీ మీరు నెగ్లెక్ట్ చేసే ఇబ్బంది లేదు ఇక్కడ ఇందువల్ల హోల్ స్క్వేర్ లో మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ అయ్యి ప్లస్ అవుతుంది దిఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఎంత 9 ఈ 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9 దిఫర్ ఎడిషన్ మీద ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ 18 ఇక్కడికి ఏమొచ్చింది బీసీ వచ్చింది నెక్స్ట్ సైడ్ చూడమ్మా నెక్స్ట్ సిడి ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ సి పాయింట్ ఎంత అక్కడ 9,4 సి పాయింట్ ఎంత అక్కడ 9,4 డి పాయింట్ 6,1 ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది x1 y1 x2 y2 6 - 9 హోల్ స్క్వేర్ 1 - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - 6 ఎంత 3 కానీ 3కి సింబల్ ఏంటి -3 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 4 - 1 3 ఆ 3కి సింబల్ ఏంటి మైనస్ ఇందులో హైయెస్ట్ వాల్యూ సింబల్ వేయాలి మనం రిటర్న్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే మెయిన్ ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్ లో 9 - 6 అంటే హోల్ స్క్వేర్ డైరెక్ట్ అప్లై చేశారనుకోండి ఇక్కడ మైనస్ అవసరం లేదు 9 - 6 3 స్క్వేర్ అంటే 9 అని అప్లై చేశారు మైనస్ యూజింగ్ లేదు కానీ ఇక్కడ మైనస్ అనేది సబ్ట్రాక్షన్ కాబట్టి హైయెస్ట్ వాల్యూ 9 సింబల్ ఎంత మైనస్ నెక్స్ట్ ఉన్నాం ఇక్కడ 3 స్క్వేర్ ఎంత అవుతుంది 3 3 9 మరి మైనస్ ఎంత ప్లస్ ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 3 స్క్వేర్ అంటే 3 9 అవుతుంది ప్లస్ అలాగే కూడా ఏమవుతుంది ఇక్కడ కూడా మైనస్ కాబట్టి మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది 3 స్క్వేర్ ఎంత 3 3 9 ఫైనల్ వాల్యూ చూడండి ఒకసారి CD is equal to square root of final value చూడండి అక్కడ 9 plus 9 ఎడిషన్ చేస్తే టోటల్ వాల్యూ 18 ఇక్కడ CD అయింది ఇక్కడ సైడ్స్ చూసారా ఫస్ట్ ది ఏబి ఫార్మ్ చేసాం నెక్స్ట్ ఏంటి ఇక్కడ బీసీ నెక్స్ట్ ఏంటి సిడి ఎనదర్ సైడ్ ఏంటి బ్యాలెన్స్ ఉంది ఇక్కడ ఏడి కానీ ఏడి అని అప్లై చేయకుండా ఇందులో కంటిన్యూస్ ఏబి బీసీ సిడి ఎనదర్ సైడ్ ఎంత అవుతుంది డిఏ ఏడి అప్లై చేయకూడదు డిఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిఏ డి పాయింట్ ఎంత ఉంది ఇక్కడ మనకి డి పాయింట్ 6,1 ఏ పాయింట్ ఎంత ఇక్కడ 3,4 ఫస్ట్ పాయింట్ సింబల్ ఏంటి x1 y1 సెకండ్ పాయింట్ సింబల్ x2 y2 మన ఫార్మ్ రిటర్న్ ఏముంది అక్కడ x2 - x1 మరి x2 వాల్యూ ఎంత ఉంది అక్కడ x2 వాల్యూ 3 - 6 హోల్ స్క్వేర్ నెక్స్ట్ సైడ్ ఉన్నామా 4 - 1 హోల్ స్క్వేర్ 4 - 1 హోల్ స్క్వేర్ దిఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చేయండి ఇక్కడ 3 - 6 చేయలేం కానీ 6 లో 3 క్యాన్సిల్ అయితే 3 కానీ 3 కి సింబల్ ఏమవుతుంది మైనస్ దిఫర్ -3 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 4 - 1 3 స్క్వేర్ దిఫర్ ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంది నెగిటివ్ సింబల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది 3 స్క్వేర్ అంటే ఎంత 9 3 స్క్వేర్ అంటే 9 మీరు పాజిటివ్ వాల్యూకి బ్రాకెట్ పెట్టలేదు నేను ఏదైనా కంటిన్యూస్ ప్రాసెస్ లో బ్రాకెట్ పెడుతున్నాను తప్ప ఓన్లీ నెగిటివ్ సింబల్కే బ్రాకెట్ పెట్టండి అన్నిటికీ అవసరం బ్రాకెట్ ఇక్కడ నెగిటివ్ సింబల్ వచ్చింది అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను మైనస్ పెట్టినంటే బ్రాకెట్ పెట్టి హోల్ స్క్వేర్ వేస్తాను సింగిల్ వాల్యూకి అవసరం లేదు బ్రాకెట్ 9 + 9 ఎంత 18 దిఫర్ డిఏ కూడా ఎంత వచ్చింది
అంటే ఏమైంది ఇక్కడ ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేసావు, బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసావు, సిడి వాల్యూ ఫైండ్ అవుట్ చేసావు, ఎనదర్ సైడ్ ఎంత డిఏ కూడా ఫైండ్ అవుట్ చేస్తే 4 sides ఏమైనా ఈక్వల్. మరి 4 sides ఈక్వల్ కదని చెప్పి నువ్వు కన్క్లూజన్ లో స్క్వేర్ అని రాసేకూడదు. ఇందులో డయాగ్నల్స్ కూడా ఉన్నాయి. ఏంటి డయాగ్నల్ లో ఏ టు సి కాబట్టి ఏసీ కట్టండి. డయాగ్నల్ ఏసీ మీకు మీనింగ్ అర్థం కాకపోతే ఎవరికైనా డయాగ్నల్ ఏసీ అని రాసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఏసీ అంటే మీనింగ్ అర్థం అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ ఏ పాయింట్ ఎంత ఇక్కడ ఏ పాయింట్ 3,4 అలాగే సి పాయింట్ 9,4. ఇక్కడ పాయింట్ సింబల్ x1 y1 సెకండ్ పాయింట్ సింబల్ x2 y2. ప్లేస్ సరిపోక నేను ఎక్కడ పడితే అక్కడ రాస్తున్నాను ఇక్కడ. అలాగని చెప్పి మీరు అలా కాదు, మీకు ప్రతి సైడ్కి కూడా పక్కన పాయింట్స్ రిటర్న్ చేసుకోండి. ఇలా రిటర్న్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. x1 y1 x2 y2 రిటర్న్ చేసుకున్నారనుకో మీకు కన్ఫ్యూజ్ ఉండదు. అందులో ఎవ్రీ సైడ్ దీన్ని డిఫైన్ చేసినప్పుడు రైట్ సైడ్ ఉండాలి పాయింట్స్ ఏవైతున్నాయి. ఫార్ములా x2 - x1 9 - 6 3 9 - 3 హోల్ స్క్వేర్ 9 - 3 హోల్ స్క్వేర్ 4 - 4 హోల్ స్క్వేర్ 4 - 4 హోల్ స్క్వేర్. ఫైనల్గా ఏమొచ్చింది చూడమ్మా 9 - 3 9 - 3 వాల్యూ ఎంత 6 స్క్వేర్. అలా ఉంచండి కంగారు పడిపోకున్నప్పుడే. 4 - 4 0 స్క్వేర్. ఇక 0 వాల్యూ లేదు, ఇంకా 6 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే అవుతుంది 6. మళ్ళీ దానికి మళ్ళీ సెపరేట్గా అప్లై చేయట్లేదు, ఇంకా డైరెక్ట్గా అవుతుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. 0 స్క్వేర్ వాల్యూ నాట్ డిఫైన్ అవసరం లేదు. ఇంకా 6 స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే అవుతుంది 6. డిఫర్ ఏసీ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 6. నెక్స్ట్ లాస్ట్ ఏంటికా లాస్ట్ డయాగ్నల్ లో బీడి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి పాయింట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 6,7 ఉంది. బి పాయింట్ అంతా ఇక్కడ బి పాయింట్ 6,7. అలాగే డి పాయింట్ ఎంత ఉంది ఇక్కడ 6,1. ఇది ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2. ఫార్ములా రిటర్న్ ఏమవుతుంది 6 - 6 హోల్ స్క్వేర్ 6 - 6 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 6 - 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1 - 7 హోల్ స్క్వేర్. డిఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 6 ఎంత 0 స్క్వేర్ అయింది. మరి 7 - 1 ఎంత 6 ఏ 6 అది -6 హోల్ స్క్వేర్. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి -6 హోల్ స్క్వేర్ రిటర్న్ చేస్తారు కొంతమంది. అదనా ఇక్కడ మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మీరు అవుట్ సైడ్ రాసిన -6 వేస్తారు కొంతమంది. అదనా స్క్వేర్ రూట్ లో మైనస్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. అందులో అవుట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది. దేఫర్ మీకు ఆ డౌట్ వచ్చింది అనుకోండి స్క్వేర్ రూట్ ఆ డౌట్లు వస్తుంటాయి. -6 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 36 స్క్వేర్ రూట్ ఎంత ఇక్కడ రాసామంటే ఇది ప్లస్ కాబట్టి డైరెక్ట్ అప్లై చేస్తారు. కానీ ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు -6 రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే నేను చేస్తాను కూడా -6 హోల్ స్క్వేర్ ఎంత 36 అయింది. 36 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 6. దేఫర్ బీడీ కూడా ఎంత అవుతుంది 6. ఇప్పుడు కన్క్లూజన్ రాయండి. ఏంటి కన్క్లూజన్ లాస్ట్ లో AB is equal to BC is equal to CD is equal to DA. అంటే ఏంటి ఇక్కడ 4 sides are equal. 4 sides are equal. మరి 4 sides are equal అంటే ఇంకేమున్నది ఇంకా AC is equal to BD. మరి AC is equal to BD కూడా కాబట్టి ఏమవుతుంది 2 diagonals equal. Therefore 2 diagonals are equal. మరి సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ ఈక్వల్ అయితే ఏమవుతుంది దేఫర్ గివెన్ పాయింట్స్ వాడు క్వశ్చన్ ఏమన్నాడు అది మ్యాటర్ రాసుకోండి. దేఫర్ ఏబిసిడి వాడు పాయింట్స్ వైజ్ అడగలేదు, ఓన్లీ డయాగ్రామ్ అడిగాడు కాబట్టి దేఫర్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. వాడు ఒకవేళ పాయింట్స్ అన్నాడు అనుకోండి పాయింట్స్ రిటర్న్ చేసినప్పుడు గివెన్ పాయింట్స్ A, B, C, D ఆర్ ఫార్మ్ ఏ స్క్వేర్ అని రాద్దాం. వాడు ఫార్మ్ అడగలేదు కాబట్టి ABCD స్క్వేర్ అన్నాడు కాబట్టి దేర్ఫోర్ కండిషన్ ఏమైంది ఇక్కడ 4 sides ఈక్వల్ అయింది 2 డయాగ్రామ్స్ కూడా ఈక్వల్ అయింది కాబట్టి డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ స్క్వేర్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఏంటి వాడు ఇక్కడ ఫ్రెండ్స్ ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్రెండ్స్ లో ఒక ఏంటి జానికి ఇచ్చాడు జరిని ఇచ్చాడు అలాగే ఫనీ అలాగే వేరే లెటర్స్ ఇచ్చాడు. మనకి లెటర్స్ కూడా కావస్తుంది. ఈ యొక్క డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్ లో మీరు చూసినప్పుడు కొంతమంది ఫిగర్ గా ఇలా చూడగా రాంబస్ కనబడుతుంది. ఇందులో రాంబస్ లుక్ అప్ ఎలా ఉంటుంది ఇదే మోడల్లో ఉంటుంది. కానీ మనకి రాంబస్ కదా అక్కడ కావాల్సింది ఏంటంటే 4 sides ఈక్వల్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఇది ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది. ఇది డయాగ్రామ్ లో ఇచ్చిన పాయింట్స్ మనం రిటర్న్ చేసుకున్నాం. అదనా డయాగ్రామ్ లో ఇచ్చిన పాయింట్స్ మనం రిటర్న్ చేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాడు మిడిల్ ఇచ్చాడు మీకు డయాగ్రామ్ లో ఇచ్చినప్పుడు ఏమైందంటే మిడిల్ ఇచ్చాడు పాయింట్ మిడిల్ ఇచ్చాడు మిడిల్ కంగారు పడకూడదు. దేని క్రాస్ చేసిందో చూసుకో. ఈ థర్డ్ లైన్ కాబట్టి థర్డ్ పాయింట్ అవుతుంది. అందులో డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మీరు కంగారు పడిపోయి
పాయింట్లు వేస్తారు కొంతమంది 3.5 2.5 వేస్తారు, అలా కూడా వేయకూడదు, అవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ 5th క్వశ్చన్ అయింది కాబట్టి నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడమ్మా. 6th క్వశ్చన్ ఇచ్చారంటే షో దట్ the following points form a equilateral triangle A small a comma 0, B minus a comma 0, C 0 comma a root 3. కొంచెం కన్ఫ్యూజ్ కూడా ఈ సమ్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. అంటే రూట్ 3 ఇచ్చారు కదా, కొంచెం స్క్వేర్ చేసినప్పుడు కొంచెం మంది డౌట్ అవుతుంది. ఫస్ట్ ఏమో a comma 0, నెక్స్ట్ మైనస్ a comma 0, థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ 0 comma a root 3, a into root 3. మీకు ఒక ఐడియా వచ్చేది ఏంటంటే అక్కడ ఈక్వల్ ట్రయాంగిల్ అన్నాడు కదా, ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. ట్రయాంగిల్కి ఎప్పుడు కూడా 3 సైడ్స్ ఫామ్ అవుతాయి. ఇందులో సమ్ అనేది మనం చేసే ముందు ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే స్క్వేర్కి అయితే 4 సైడ్స్ ఫామ్ చేయాలి, అదే ట్రయాంగిల్ అయితే 3 సైడ్స్. ట్రై అంటే 3 సైడ్స్ కాబట్టి ఫస్ట్ ఉన్నాం ఇక్కడ గివెన్ పాయింట్స్ ఆర్ ఆల్రెడీ లెటర్స్ ఇచ్చాడు కానీ గివెన్ అయితే సరిపోదు. గివెన్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ ఏ స్మాల్ ఏ కామా 0, నెక్స్ట్ బి మైనస్ ఏ కామా 0, సి 0 కామా ఏ రూట్ 3. ఫస్ట్ ట్రయాంగిల్ ఉండేది కాబట్టి ట్రయాంగిల్ షేప్ వేసుకోండి. డయాగ్రామ్ వేయాలని నేను రూల్ లేదు, అంటే మీకు ఐడియా ఉంటుందని చెప్పి అంతకలేదు. ఫస్ట్ ఏబి ఫామ్ చేద్దారు. ఏబి మ్యాటర్ వైజ్గా కొంతమంది డిస్టెన్స్ బిట్వీన్ రాస్తున్నారు. డిస్టెన్స్ బిట్వీన్ అని మ్యాటర్ మెన్షన్ చేయక్కర్లేదు, మీకు మెన్షన్ చేసుకుంటే మెన్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఏబి మ్యాటర్ రాసుకుంటే ఏమని రాస్తారు ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఏంటది ఏబి, అంటే దాని సింబాలిక్ లెటర్ ఏబి కాబట్టి ఏబితో స్టార్ట్ చేసేస్తున్నాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడమ్మా. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square, x2 minus x1 whole square ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎప్పుడైతే ఫార్ములా రిటర్న్ చేస్తావో పాయింట్స్ ఇండికేట్ లెటర్స్ ఉండాలి మనకి. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ ఏ కాబట్టి x1 y1, సెకండ్ పాయింట్ ఏంటి ఇది x2 y2. ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి x2 మైనస్ x1 అంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ వాల్యూ x2 వాల్యూ మైనస్ ఫార్ములా. నెక్స్ట్ x1 వాల్యూ ఎంత ఏ, ఇక్కడ x2 వాల్యూ మైనస్ ఏ రిటర్న్ చేసావు. ఫార్ములా ఏముంది మైనస్ x1 వాల్యూ ఎంత ఉంది అక్కడ ఏ హోల్ స్క్వేర్. అనదర్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్, 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. 0 0 క్యాన్సిల్, 0 మైనస్ 0 అప్లై చేయలేదు. ఎప్పుడైనా 0 వచ్చింది దాన్ని నెగ్లెక్ట్ చేశాను. ఇంకా ఇక్కడ చూడండి మైనస్ ఏ మరి మైనస్ ఎంత అవుతుంది ఫైనల్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2a హోల్ స్క్వేర్. ఇక్కడ తెలియదట్లో వాడతారని చెప్పాను నేను. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తారు. అందుకే అలాంటి డౌట్లు వచ్చే వాళ్ళు ఎవరైనా ఏం చేయాలంటే పక్కన 0 స్క్వేర్ ఎంత 0 రాయండి. అప్పుడు క్యాన్సిలేషన్ కుదరదు. ఎందువల్ల పక్కన వాల్యూ ఎప్పుడైనా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వాల్యూ ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ మెథడ్ యూజ్ చేయకూడదు. ఇది సింగిల్ వాల్యూ అయితేనే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అందులో అక్కడ 0 మైనస్ 0 అంటే 0 స్క్వేర్ ఎంత అవుతుంది 0. అందులో క్యాన్సిలేషన్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది. మరి మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఉందమ్మా. మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. మరి 2 స్క్వేర్ ఎంత 4, 2 స్క్వేర్ ఎంత 4. ఇక్కడ ఉంది ఇంకా ఏ స్క్వేర్. ఇప్పుడు దీని స్క్వేర్ రూట్ అప్లై చేయండి. 4 స్క్వేర్ రూట్ ఎంత 2. ఏ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అవుతుంది ఏ. ఫైనల్ గా ఏబీ కూడా ఎంత వచ్చింది. ఐడియా ఉన్న వాళ్ళు 2 మోడల్స్ లో ట్రై చేయొచ్చు. ఎలాగంటే ఈ మైనస్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా 2a హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసి రాయొచ్చు. ఇక్కడ దీన్ని ఈ మోడల్లో రాకుండా ఇంకో మోడల్ కూడా రాయొచ్చు అని చెప్పి ఏంటిది ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మైనస్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ప్లస్ అవుతుంది. ఇంక ఫైనల్ గా ఉంది ఇక్కడ 2a హోల్ స్క్వేర్ రిటర్న్ చేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు.
ఆ మోడల్ వస్తే మోడల్ అప్లై చేసుకోవచ్చు. ఆ మోడల్ రాని వాళ్ళు ఏం చేయాలన్నా మైనస్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది. 2 స్క్వేర్ ఎంత 4 ఏ స్క్వేర్ అని రాశాను. 4 స్క్వేర్ రూట్ ఎంత 2 ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది ఏ. అంటే ఈ టైప్ మెథడ్ లో రాసినా పర్లేదు, ఈ టైప్ లో రాసినా పర్వాలేదు, ఏదో మెథడ్ ఫాలో అవ్వండి. ఇది ఏబి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇంకా బీసీ. బీసీ ఈక్వల్ టు బి పాయింట్ ఎంత ఉంది ఇక్కడ బి పాయింట్ ఏమో -a,0 ఉంది. దీని x1 y1. సి పాయింట్ ఎంత అవుతుంది x2 y2. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. 0 మైనస్ ఏ చూడండి అక్కడ 0 మైనస్ ఆల్రెడీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మైనస్ ఉంది. ఆల్రెడీ వాల్యూలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 0 ప్లస్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా a√3 మైనస్ 0 a√3 మైనస్ 0 హోల్ స్క్వేర్. చూడండి అక్కడ 0కి వాల్యూ లేదు కాబట్టి ఇంకెంత ఉంది ఇక్కడ ఏ స్క్వేర్. ఇక్కడ 0కి వాల్యూ లేదు కాబట్టి ఇంకెంత ఉంది ఇక్కడ a√3 హోల్ స్క్వేర్ ఉంది. దీని అంత అర్థం చూడమ్మా సరే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఏంటంటే 2 టర్మ్స్ a ఇంటూ √3. మరి a ఇంటూ √3 కాబట్టి ఏకి స్క్వేర్ చేయాలి, √3 కూడా ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. మరి ఏ స్క్వేర్ చేసాం ఏ స్క్వేర్ ఉంది. మరి √3 హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది √3 హోల్ స్క్వేర్. దే ఫస్ట్ స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్. ఫైనల్ గా ఏమవుతుంది ఇక్కడ 3a స్క్వేర్. ఫైనల్ గా నాకు వచ్చిన వాల్యూ ఎంత ఇక్కడ రూట్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయింది ఇంకా 3 అనేది నెంబర్ ఇప్పుడు కూడా ఎక్కడ ఉండాలి కోఎఫిషియంట్ వాల్యూ కాబట్టి మల్టిప్లికేషన్ ఉండాలి. మల్టిప్లికేషన్ అంటే 3 ఇంటూ ఏ స్క్వేర్ 3a స్క్వేర్ అంటే ఫైనల్ గా నాకు ఇక్కడ ఏమొచ్చింది 3a స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 3 టైమ్స్, ఇక్కడ ఏ స్క్వేర్ 1 టైమ్. 3 టైమ్ ప్లస్ 1 టైమ్ ఎంత అవుతుంది 4 టైమ్స్ 4a స్క్వేర్. డే 4 ఏమొచ్చింది ఇక్కడ 4 స్క్వేర్ రూట్ ఎంత 2 ఏ స్క్వేర్ కి స్క్వేర్ క్యాన్సిల్ వస్తే ఏ. డే 4 బీసీ కూడా ఎంత వచ్చింది బీసీ కూడా వాల్యూ ఎంత 2a. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఏంటి ఏబి అయింది బీసీ అయింది. నెక్స్ట్ సైడ్ ఏంటి ఇంకా సిఏ. సిఏ ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ సి పాయింట్ ఎంత చూడమ్మా సిఏలో సి పాయింట్ కాబట్టి x1 y1. సెకండ్ పాయింట్ ఏమవుతుంది x2 y2. ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేస్తే x2 మైనస్ x1 అంటే ఎంత a-0 హోల్ స్క్వేర్ a-0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 వాల్యూ 0 మైనస్ a√3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a-0 ఎంత a-0 ఏ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఇంకా 0 క్యాన్సిల్ చేస్తే ఉంది -a√3 హోల్ స్క్వేర్. స్క్వేర్ నెగిటివ్ టర్మ్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. స్క్వేర్ లో నెగిటివ్ టర్మ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి దే ఫోర్ స్క్వేర్ గా ఫైనల్ చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. అక్కడ a√3 వల్ల ఎంత వచ్చింది 3a స్క్వేర్ 3a స్క్వేర్. దే ఫోర్ ఎన్ని టైమ్స్ చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఏమో 3 టైమ్స్. ఇది 1 టైమ్ 3 + 1 ఎంత 4 అంటే 4a స్క్వేర్. దే ఫోర్ ఫైనల్ వాల్యూ 4 కి స్క్వేర్ రూట్ ఎంత 4 కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్ వాల్యూ ఎంత ఇక్కడ ఏ. అయితే కొంతమంది రాని వాళ్ళకు కండిషన్ చెప్తాను చూడండి. ఏంటంటే రాని వాళ్ళు ఎక్కడితో ఆగిపోండి ఇబ్బంది ఏం లేదు. ఎందువల్ల సైడ్స్ ఎక్కువ అని చెప్పాలి కాబట్టి సైడ్స్ ఎక్కువ అంటే ఏంటి స్క్వేర్ రూట్ 4a స్క్వేర్ స్క్వేర్ రూట్ 4a స్క్వేర్ స్క్వేర్ రూట్ 4a స్క్వేర్ అక్కడితో ఆగిపోవచ్చు ఇబ్బంది లేదు. ఈ ఫైనల్ వాల్యూ రావడం లేదు మీరు కన్ఫ్యూజ్ అయ్యకన్నా ఎక్కడితో ఆగిపోయినా పర్వాలేదు. ఎందువల్ల సైడ్స్ ఎక్కువ అని చెప్పడానికి కండిషన్ ఏంటి ఏబి వాల్యూ 4 రూట్ స్క్వేర్ 4a స్క్వేర్ అయింది రూట్ 4a స్క్వేర్ రూట్ 4a స్క్వేర్ అని అక్కడితో ఆపేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు మాత్రం ట్రై చేయండి. ఇక్కడ చూడండి కండిషన్ బట్టి దేర్ ఫోర్ ఏమైంది కండిషన్ ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. నీ కండిషన్ ఏం చెప్తుంది 3 సైడ్స్ ఫార్మ్ చేసావు. 3 సైడ్స్ ఏంటి ఏబి వాల్యూ బీసీ వాల్యూ సిఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2a 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 వచ్చింది కదా. దేర్ ఫోర్ 3 సైడ్స్ ఏమైనా ఈక్వల్. దేర్ ఫోర్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. మరి 3 సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి దేర్ ఫోర్ గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఏమిటి ఏ కమా బి కమా సి. అలానే క్వశ్చన్ ఏమన్నాడు అక్కడ ఫామ్ ఏ ఆ ఫామ్ ఏ ఇక్కడ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎప్పుడైతే 3 సైడ్స్ ఈక్వల్ అయ్యాయో ఆ 3 సైడ్స్ ఫామ్ చేసేది ఏంటి ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏ కమా బి కమా సి ఆర్ ఫామ్ ఏ ఈక్వల్ ట్రయాంగిల్.
ఈ టైప్స్ మనకి ఈక్వల్ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్, అలాగే స్క్వేర్ కానీ రాంబస్ కానీ. అందుకే ఎగ్జామ్లో మనకి 4 మార్క్స్కి ఛాన్స్ ఎక్కువ, స్క్వేర్ కానీ రాంబస్ మోడల్ కానీ. నెక్స్ట్ అన్నమా 7th క్వశ్చన్. Prove that the points -7, -3, 5, 10, 15, 8 and 3, -5 taken in order are the corners of a parallelogram. ప్యారలలోగ్రామ్ ఈ కండిషన్స్ ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను. స్క్వేర్ అంటే ఏ మోడల్లో చూడాలి, అలాగే రాంబస్, ఈ ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్, ఈ 4 మోడల్స్ గురించి ఐడియా ఉండాలని చెప్పాను నేను. ఫస్ట్ స్క్వేర్, తర్వాత రెక్టాంగిల్. స్క్వేర్కి ఆపోజిట్ ఏమవుతుంది రాంబస్, రెక్టాంగిల్కి ఆపోజిట్ ఏంటి ప్యారలలోగ్రామ్. అంటే ఆపోజిట్ తెలిస్తే మీకు ఐడియా ఉంటుంది. స్క్వేర్కి ఆపోజిట్ రాంబస్, అంటే స్క్వేర్కి రాంబస్కి ఉన్న వేరియేషన్ ఏంటి, డయాగ్నస్ ఈక్వల్ అయితేనేమో ఏంటి స్క్వేర్ అవుతుంది, డయాగ్నస్ నాట్ ఈక్వల్ అయితే రాంబస్. అదే రెక్టాంగిల్ కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నస్ ఈక్వల్. అదే ప్యారలలోగ్రామ్కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కానీ డయాగ్నస్ నాట్ ఈక్వల్. డయాగ్నస్ నాట్ ఈక్వల్ అని చెప్తే సరిపోద్దు, కాబట్టి ఆ కండిషన్ అప్లై చేయడానికి సరిపోద్దు. డయాగ్రామ్ వేసుకోండి, ప్యారలలోగ్రామ్ ఎలా ఉంటుందో కూడా తెలియాలి కాబట్టి ఒకసారి చూడండి. కొంచెం క్రాస్గా వేయండి సైడ్స్. ఫస్ట్ పాయింట్ ఏ, బి, సి, డి. డయాగ్నల్స్ బిడి, డయాగ్నల్ ఏసి. స్ట్రైట్గా వేసే కానీ స్ట్రైట్గా వేస్తే 90 degrees వేసారనుకోండి రెక్టాంగిల్. కొంచెం క్రాస్గా వేస్తే ఏమవుతుంది ప్యారలలోగ్రామ్. ఫస్ట్ గివెన్ పాయింట్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ లెటర్స్ లేవు కాబట్టి లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్ ఏ -7, -3, బి 5, 10, సి 15, 8 అండ్ డి 3, -5. ఎగ్జామ్లో మనకి సమ్స్ అన్నీ వచ్చినాయి, అందరూ చదివిన పిల్లలందరూ. కానీ చిన్న చిన్న మిస్టేక్లు ఏంటంటే లుక్ ఎట్, అంటే పేపర్ ఎప్పుడు కూడా కరెక్ట్గా చూడాలి. అది చూడకుండా అక్కడ ప్లస్ ఇస్తే మైనస్ వేసేవాళ్ళు కొంతమంది, మైనస్ ఇస్తే ప్లస్ వేసేవాళ్ళు కొంతమంది. ఆన్సర్ రాకపోతే అక్కడ వదిలేస్తారు, ఇంకో సమ్ చూడరు ఇంకో వాళ్ళని. అందువల్ల ముందు పేపర్ నుంచి మనకి రాసుకునే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాసుకోవాలి. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మనం రాసుకునే ఆన్సర్ షీట్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో చూసుకోండి. అది కరెక్ట్గా మనకి సమ్ కంపల్సరీ వస్తుంది. ఇక్కడ ప్యారలలోగ్రామ్ కానీ స్క్వేర్ కానీ రాంబస్ కానీ ఏది ఇచ్చినా కూడా సైడ్స్ ఫార్మ్ చేయాలి. కానీ ఫస్ట్ ఏంటి ఇక్కడ ఏబి, ఇది కూడా స్క్వేర్ ఫార్మ్ ఏంటి ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ x1, y1, x2, y2. ఇందులో యూజింగ్ ఇంటిగ్రేట్ ఏబి. ఏ పాయింట్ ఏమో x1, y1, సెకండ్ పాయింట్ ఏమవుతుంది x2, y2. ఫార్మ్ అప్లై చేస్తే 5 అప్లై చేస్తే x2 ఎంత 5 మైనస్, మరి ఇక్కడ వాల్యూ ఎంత మైనస్, మరి మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్, వాల్యూ ఎంత ఇక్కడ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ అయిందంటే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ప్లస్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న వాల్యూకి నెగిటివ్ ఉండడం వల్ల ఆ మైనస్ అంటే మైనస్ ఏమైంది ప్లస్ అయింది. నెక్స్ట్ చూడమ్మా 10 మైనస్ ఆఫ్ మైనస్, మరి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 3 హోల్ స్క్వేర్.
ఎడిషన్ చేస్తే అవుతుంది చూడమ్మా 5 + 7 మరి 5 + 7 అంతా 12 స్క్వేర్ ప్లస్ 10 + 3 13 స్క్వేర్ మరి 12 అంతా 144 ప్లస్ 13 అంతా 169 ఎడిషన్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 140 ఇది 160 300 అయింది 313 దేర్ఫోర్ ఫైనల్ గా ఏబి ఎంత వచ్చింది ఇక్కడ 313 స్క్వేర్ రూట్ వచ్చింది నెక్స్ట్ వెళ్ళండి ఇక్కడ బీసీ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ బి పాయింట్ చూడండి ఇక్కడ సారి బి పాయింట్ ఏమవుతుంది x1 y1 నెక్స్ట్ సి పాయింట్ ఎంత x2 y2 అప్లై చేస్తే 15 - 5 హోల్ స్క్వేర్ 8 - 10 హోల్ స్క్వేర్ మరి 15 - 5 వాల్యూ ఎంత 15 - 5 వాల్యూ 10 స్క్వేర్ 8 - 10 ఎంత 10 నుంచి 8 క్యాన్సల్ 2 కానీ 2కి సింబల్ ఏంటి -2 హోల్ స్క్వేర్ దేర్ఫోర్ 10 స్క్వేర్ అంటే 10 10 అంతా 100 ప్లస్ 2 స్క్వేర్ 2 2 అంతా 4 అక్కడ నెగిటివ్ సింబల్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది ఎడిషన్ చేస్తే స్క్వేర్ 100 + 4 అంతా 104 ఇది బీసీ అక్కడ కంగారు బాబు ఒకటి ఇందులో ఇది ఏబి అది బీసీ ఆపోజిట్ సైడ్ కాదు ఆపోజిట్ సైడ్ ఏంటండి ఏబికి ఆపోజిట్ సిడి అలాగే బీసీకి ఆపోజిట్ డిఏ అందువల్ల కంగారు బాబు ఇక్కడతో మనకు రాంగ్ వచ్చిందని చెప్పి అక్కడ ఆపేయకూడదు నెక్స్ట్ సిడి కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ సి పాయింట్ చూడండి సి పాయింట్ x1 y1 డి పాయింట్ x2 y2 ఇందులో కూడా అప్లై చేసుకుంటే సేమ్ ఏమవుతుంది చూడమ్మా 15 - హాఫ్ చూడండి ఇక్కడ నెక్స్ట్ కదా 3 - 15 హోల్ స్క్వేర్ -5 - 8 హోల్ స్క్వేర్ చూసారమ్మా ఇక్కడ x2 వాల్యూ 3 - 15 హోల్ స్క్వేర్ -5 - 8 హోల్ స్క్వేర్ మరి 15లో 3 క్యాన్సిల్ అవుతాయి 12 8 అవుతుంది -12 హోల్ స్క్వేర్ నెక్స్ట్ -5 - 8 రెండు కూడా నెగిటివ్ సింబల్స్ 2 వాల్యూస్ నెగిటివ్ కాబట్టి 2 వాల్యూస్ నెగిటివ్ కూడా యాడింగ్ చేస్తే 5 + 8 అంటే 13 కాదు 13 సింబల్ ఏంటి -13 హోల్ స్క్వేర్ దేర్ఫోర్ ఫైనల్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ హోల్ స్క్వేర్ చేస్తే అవుతుంది పాజిటివ్ అవుతుంది 12 * 144 ప్లస్ 13 * 169 దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎడిషన్ చేస్తే 313 ఇదేంటిది సిడి నెక్స్ట్ ఏముంచున్నామా ఏబి అయింది బీసీ అయింది సిడి అయింది నెక్స్ట్ డిఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈసారి డిఏ అన్నా కాబట్టి డి పాయింట్ ఎంత x1 y1 ఏ పాయింట్ ఏమవుతుంది x2 y2 నోటెడ్కి ఎప్పుడు కూడా పెన్సిల్ యూజ్ చేయండి పెన్ యూజ్ చేయకూడదు ఎప్పుడు కూడా అప్లై చేస్తే x2 వాల్యూ -7 - 3 హోల్ స్క్వేర్ నెక్స్ట్ వాల్యూ -3 - హాఫ్ -3 x2 y2 వాల్యూ -3 మరి ఫార్ములా మైనస్ ఈ మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 5 స్క్వేర్ మరి 2 వాల్యూస్ నెగిటివ్ ఉన్నాయి ఏం చేయాలి ఎడిషన్ చేయాలి కాబట్టి 7 + 3 10 కానీ సింబల్ ఏంటి -10 హోల్ స్క్వేర్ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎంత 2 స్క్వేర్ మరి 10 స్క్వేర్ 10 × 100 2 స్క్వేర్ ఎంత 4 ఎడిషన్ వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ 104 మీకు ఐడియా వచ్చింది ఇప్పటికి ఏబి = సిడి అయిందా లేదా ఇదిగో ఏబి = సిడి బీసీ = డిఏ కంపల్సరీ అవ్వాల్సిందే ఎందుకు అవ్వాలంటే ఇక్కడ ఏమన్నాడా ప్రూవ్ దట్ అది అవి అవ్వకపోయినా నువ్వు రప్పించాలి ఒకవేళ రాకపోయినా కంగారు ప్రపోజ్ నువ్వు ఏం చేయాలి అరేంజ్మెంట్ చేసేసుకోవాలి ఒకవేళ నీకు రాలేదు వాల్యూ పబ్లిక్లో మనకి పద్ధతి వస్తుంది కంపల్సరీ అప్పుడు ఏం చేయలేక అరేంజ్మెంట్ చేసేసుకోవాల్సిందే అంతేగాని నువ్వు రాలేదని చెప్పేసి అలా ఉంచేసావు అనుకో వాడు ఏం చేస్తాడంటే ఈ వాల్యూస్కి టిక్ పెడతాడు ఎప్పుడు కూడా ఏబి వాల్యూ వచ్చింది నెక్స్ట్ సిడి నెక్స్ట్ బీసీ ఇవి చూసుకుంటాడు తప్ప నువ్వు సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా చేసావా లేకపోతే ఏం చేసావని చూడవు ఎగ్జామ్ పేపర్ ఎప్పుడైనా రుద్దేటప్పుడు చేసే ప్రాసెస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ రాసి వాల్యూ కడుతున్న వాళ్ళే చూస్తాడు తప్ప ఇది ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేసావు ఏ విధంగా వచ్చిందన్నది వాడికి అవసరం లేదు వాడికి కావాల్సిన ఫైనల్ ఏంటంటే ఏబి బీసీ సిడి వాల్యూకి ఫైండ్ అవుట్ చేసి అవి ఈక్వల్ అయితే ఈక్వల్ అని రాయాలి నాట్ ఈక్వల్ రాయడం నెక్స్ట్ డయాగ్నల్ ఏంటి ఇక్కడ ఏసీ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అన్నావు ఏ పాయింట్ x1 y1
सी पॉइंट x2 y2 यू चेन ఏసీ అన్న కాబట్టి 15 మైనస్ ఫార్ములా 15 ఏమో x2 మైనస్ x1 ఎంత మైనస్ ఉంది మైనస్ ఎంత ప్లస్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ డే 8 మైనస్ ఎంత ప్లస్ 3 హోల్ స్క్వేర్ therefore square root of 15 plus 7 ఎడిషన్ చేస్తే ఎంత 22 హోల్ స్క్వేర్ ప్లస్ 8 ప్లస్ 3 ఎంత 11 హోల్ స్క్వేర్ మరి 22 జార్ చూద్దాం ఎంత 480 ఐడియా ఉందా లేదో చూసుకోవాలి మీకు ఏమైనా డౌట్ వచ్చినా ఇంకొన్ని మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు రూల్ ప్రకారంగా 484 వస్తుంది వచ్చినది చూసుకుంటారు 2 2 జార్ 4 అంటే ఫైనల్గా ఎంత వచ్చింది 484 వచ్చిందా లేదా వచ్చింది నెక్స్ట్ ప్లస్ 11 జార్ ఎంత 121 మనకి ఎప్పుడైనా వాల్యూ రాలేదనుకోండి మల్టిప్లికేషన్ చేసుకోవాలి మరి ఓవర్లుక్ గానే ఆన్సర్ వేసేయకూడదు ఇందువల్ల చెక్ చేసుకోవడంలో మిస్టేక్ ఏమీ లేదు ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు మనకు టైం చాలా ఉంటుంది అందువల్ల అదేదో మనం కవర్ చేసుకున్నాం మనకు ఫుల్ మార్క్స్ ఉంటాయి ఎడిషన్ చేస్తే 4 ప్లస్ 1 ఎంత 5 8 ప్లస్ 2 ఎంత 10 1 ప్లస్ 1 2 ప్లస్ 4 ఎంత 6 అంటే మొత్తం టోటల్ ఎంత వచ్చింది 605 ఏంటిది ఏసీ నెక్స్ట్ బీసీ గట్ట ఏసీ ఏంటి నెక్స్ట్ ఏంటి బీడీ ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ బి పాయింట్ చూడండి x1 y1 నెక్స్ట్ డి పాయింట్ చూడండి డి పాయింట్ x2 y2 ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది చూడమ్మా x2 కాబట్టి 3 మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఏముంది అక్కడ మైనస్ 5 మైనస్ 10 హోల్ స్క్వేర్ therefore ఫైనల్గా చూడమ్మా 5 and 3 cancel అయితే 2 a2 అది -2 హోల్ స్క్వేర్ రెండు కూడా నెగిటివ్ సింబల్స్ కాబట్టి -15 హోల్ స్క్వేర్ ఎడిషన్ చేస్తే 2 జార్ ఎంత 4 15 జార్ 225 టోటల్ ఎడిషన్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 229 therefore ఇలా ఎప్పుడైతే మీకు వాల్యూస్ వచ్చినాయి ఇక్కడికి మనకి 3 మార్క్స్ వస్తాయి ఇందువల్ల 6 సైడ్స్ కాబట్టి 6 అంటే 6 ఇంటూ హాఫ్ ఈచ్ దానికి హాఫ్ ఉంటుంది ఇప్పుడు రాసే కండిషన్స్ బట్టి ఉంటాయి ఏంటా కండిషన్స్ ఫస్ట్ చూడమ్మా ఏబికి ఆపోజిట్ ఏంటి సిడి కాబట్టి చూడండి ఏబి వాల్యూ చూడండి సార్ therefore ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది డిఏ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అక్కడికి మనకి ఆపోజిట్ సైడ్ అయింది అందులో ఇక్కడ ఏమొస్తుంది అక్కడ therefore opposite sides are equal మరి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నా కాబట్టి నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకా డయాగ్నల్స్ ఉన్నాయి ఏంటో డయాగ్నల్ ఏసీ ఈక్వల్ టు బీడీ అయిందా ఏసీ వాల్యూ స్క్వేర్ రూట్ 605 అయింది మరి బీడీ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 229 అయింది కానీ ఇది నాట్ ఈక్వల్ కాబట్టి therefore ఇక్కడ కండిషన్ ఏంటి ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అంటే ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అంటే దాని మీనింగ్ ఏంటి డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ therefore డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ మరి డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అన్న కాబట్టి డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే కండిషన్ ఏంటి therefore గివెన్ ఏంటి అక్కడ గివెన్ పాయింట్స్ లెటర్స్ యూజ్ చేసుకుంటే గివెన్ పాయింట్స్ ఏ కమా బి కమా సి కమా డి ఆర్ ద కార్నర్స్ ఆఫ్ ఆర్ కార్నర్స్ అన్నాడు కార్నర్స్ వాడండి వెట్సెస్ అంటే వెట్సెస్ అని వాడండి ఫార్మియా అంటే ఫార్మియా అని వాడండి అది ఇచ్చిన మ్యాటర్ రివర్స్ రాయకూడదు వాడు కార్నర్స్ అన్నాడు వాడు కార్నర్స్ రాయండి అది వెట్సెస్ అంటే వెట్సెస్ అని రాయండి ఆర్ కార్నర్స్ ఆఫ్ ద parallelogram ఆఫ్ ఏ parallelogram కార్నర్స్ ఆఫ్ ఏ parallelogram అందువల్ల మనకు చూసారు ఇక్కడ సమ్స్ ఏది చేసినా కూడా కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఐడియా ఉంటే మనకి ఏ సమయం ట్రై చేయొచ్చు మనకి ఇబ్బంది ఉండదు ఏ సమయం నెక్స్ట్ సమ్ చూడమ్మా
నెక్స్ట్ సమ్ అంటే మనం చెప్పుకునేప్పుడు చూడండి సార్ అరేంజ్మెంట్లో కొంచెం మనకి టైం బట్టి చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 10 చూడండి అమ్మా క్వశ్చన్ నెంబర్ 10 నెక్స్ట్ క్లాస్ మనం 8 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం చూడండి 10 చూడండి అమ్మా find the point on the x-axis which is equidistant from 2, -5 and -2, 9 మీరు ఆర్డర్లో రాసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఏ రఫ్లో రాసుకోండి ఆర్డర్లో రాయాలనుకుంటే క్వశ్చన్స్ అన్ని ఒక ఆర్డర్లో ఉండాలనుకుంటే ఈ ఒక్క క్వశ్చన్ కొంచెం రఫ్లో రాసుకోండి చూడమ్మా వాడు ఇచ్చిన పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ పాయింట్ 2, -5 ఇచ్చాడు అనదర్ పాయింట్ -2, 9 ఇచ్చి వాడు ఏమిటి ఇక్కడ ఫైండ్ ద పాయింట్ ఆన్ ద x యాక్సిస్ ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆ పాయింట్ ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ x యాక్సిస్ మీద అన్నాడు x యాక్సిస్ మీద పాయింట్ ఏమవుతుంది y 0 x యాక్సిస్ మీద పాయింట్ y ఏమవుతుంది 0 x యాక్సిస్ మీద కాబట్టి ఏమవుతుంది పాయింట్ x, 0 మనం యూజ్ చేసే పాయింట్ ఇక్కడ x, 0 యూజ్ చేయాలి ఆ x యాక్సిస్ అన్నాడు కాబట్టి y కోఆర్డినేట్ ఈక్వల్ టు 0 అవుతుంది దేర్ఫోర్ x, 0 తీసుకున్నాం ఆ పాయింట్ సింబల్ మనం వాడేది ఇక్కడ p వాడతాం కాబట్టి p యూజ్ చేసుకోండి చూడండి ఒకసారి గివెన్ పాయింట్స్ తీసుకోండి ఒకసారి గివెన్ పాయింట్స్ లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్ a 2, -5 నెక్స్ట్ b పాయింట్ -2, 9 ఇంకా అనదర్ పాయింట్ ఏంటి మనం x యాక్సిస్ పాయింట్ తీసుకోవాలి కాబట్టి దేర్ఫోర్ లెట్ p x, 0 p x, 0 be a point on the x-axis మెన్షన్ చేయాలి కంపల్సరీ x యాక్సిస్ అని మెన్షన్ చేస్తే పాయింట్ తీసుకోగలం జనరల్గా పాయింట్ x, y జనరల్ పాయింట్ x, y అయితే y ఎందుకు తీసుకోలేదు x యాక్సిస్ అన్నావు కాబట్టి x యాక్సిస్ అంటే x ఉండాలి y ఏమవుతుంది 0 అందులో పాయింట్ రిటర్న్ ఏమైంది x, 0 తీసుకున్నాం ఇప్పుడు గివెన్ దట్ కండిషన్ చూడమ్మా వాడు ఏమన్నాడు ఫైండ్ ద పాయింట్ ఓ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి x యాక్సిస్ మీద ఒక పాయింట్ కావాలంట ఆ పాయింట్ ఎలా ఉందంట ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ అంటే ఈ పాయింట్స్ నుంచి ఆ పాయింట్ ఎలా ఉంది ఈక్వి డిస్టెన్స్ ఉంది కాబట్టి గివెన్ దట్ కండిషన్ ఏంటి AP ఫస్ట్ డిస్టెన్స్ ఏంటి AP ఈజ్ ఈక్వల్ టు BP AP ఈజ్ ఈక్వల్ ఎంత BP అంటే ఫస్ట్ ఇక్కడ ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఫ్రమ్ అనే మీనింగ్ ఏంటి A to P B to P అన్నది లేదా PA PB సరే అక్కడ ఏపీఐ రాశారంటే పిఏ రాయొచ్చు కానీ రాసుకో ఇబ్బంది లేదు రూల్ ప్రకారంగా ఫ్రమ్ అన్నప్పుడు మనకి ఆ పాయింట్ ఏదైతుందో దాని నుంచి లెక్కేసుకోవాలి కాబట్టి A to P B to P అని అప్లై చేశాను లేదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఇక్కడ PA PB రాస్తున్నా పర్వాలేదు ఇప్పుడు ఫార్మ్ చూడండి ఇక్కడ స్కేరింగ్ అండ్ బోత్ అప్లై చేయండి స్కేరింగ్ అండ్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది AP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BP స్క్వేర్ ఎందుకు అప్లై చేశాను రూట్ సింబల్ ఏంటంటే మనకు కష్టంగా ఉంది ఈ రూట్ సింబల్ మనం ఏమవుతుంది స్క్వేర్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి స్క్వేర్ చేసాం మనం డైరెక్ట్గా ఇప్పుడు ఫార్మ్ అప్లై చేయండి అమ్మా ఫస్ట్ AP కాబట్టి ఏ పాయింట్ ఎంత అక్కడ ఏ పాయింట్ 2, -5 P పాయింట్ ఎంత x, 0 మన ఫార్మ్ ఏంటి x1 y1 x2 y2 కాబట్టి ఫార్మ్ అప్లై చేయండి x, 2 హోల్ స్క్వేర్ ఇంకా స్క్వేర్ రూట్ అప్లై చేయట్లేదు అక్కడ స్క్వేర్ చేసేస్తాం స్క్వేర్ చేసినప్పుడు ఇంకా రూట్ వేయట్లేదు x, 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - ఆఫ్ మైనస్ ఎంత +5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సార్ BP B పాయింట్ యూజ్ చేయండి B పాయింట్ ఉంది మనకి ఇక్కడ -2, 9 x -2 కాబట్టి x మైనస్ మరి మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ x వేసావు x2 అంటే x వేసావు మైనస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 2 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 0 - 9 హోల్ స్క్వేర్ ఇది A - B హోల్ స్క్వేర్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కదా A - B హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ -2 ఇంటూ A ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ x ఇంటూ B ప్లస్ ఉన్న వాల్యూ 2 అందువల్ల A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్
2 ఇంటూ ఏ ఎంత ఎక్స్ ఇంటూ బి ఎంత 2 ప్లస్ ఇక్కడ 0 వాల్యూ లేదు కానీ ఇంక ఎంత ఉంది 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సేమ్ ఫార్ములా చేయండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఎంత ఎక్స్ ఇంటూ బి ఎంత 2 ప్లస్ ఇక్కడ 0 వాల్యూ లేదు కాబట్టి -9 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఒక ఈక్వల్ సింబల్కే లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఉంది రైట్ సైడ్ కూడా ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నాకు క్యాన్సిలేషన్ మెథడ్ కుదరదు అనుకో టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసురా అప్పుడు ఇదేం ప్లస్ అదేమవుతుంది మైనస్ అలాగే చేసుకోవచ్చు క్యాన్సిలేషన్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు ఒక ఈక్వల్ సింబల్కే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వాల్యూ సేమ్ సింబల్ ఉండాలి వాల్యూ ఈక్వల్గా ఉండాలి సింబల్ కూడా ఈక్వల్గా ఉండాలి ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది ఇంకా ఫైనల్ చూడండి ఇక్కడ +2 స్క్వేర్ ఇది +2 స్క్వేర్ ఈ టూ టర్మ్స్ కూడా ఏమని క్యాన్సిల్ 2 స్క్వేర్ కూడా క్యాన్సిల్ ఎందువల్ల ఇది ప్లస్ ఉంది ఇది కూడా ప్లస్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయింది ఇంకా ఫైనల్ చూడమ్మా -2 2 ఎంత 4x 2 2 4 4 into x 4x ప్లస్ 5 స్క్వేర్ 5 5 25 5 స్క్వేర్ ఎంత అవుతుంది 5 5 25 అయింది నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ప్లస్ కాబట్టి ఈక్వల్ 2 2 ఎంత 4x 2 2 ఎంత 4x ప్లస్ మైనస్ కే చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది 9 9 ఎంత 9 9 81 9 9 ఎంత అవుతుంది 81 చూడండి మనకి ఏదైతే మనకి ఇచ్చేట ప్రాసెస్ ఫైండ్ ఎక్స్ కావాలి కాబట్టి పాయింట్ కావాలి కాబట్టి పాయింట్ అప్లై చేస్తాను చూడండి అక్కడ ఇది లెఫ్ట్ సైడ్ అండి ఇది రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి మొత్తం -4x ప్లస్ 25 ఇది ప్లస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -4x ఇది ప్లస్ 81 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -81 ఇది ఇక్కడ ఎంత 0 టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను ఇది ప్లస్ ఏమవుతుంది లెఫ్ట్ కొత్తే మైనస్ అవుతుంది ఇది ప్లస్ వల్ల లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మైనస్ ఎడిషన్ చూడండి ఇక్కడ -4x రెండు కూడా సేమ్ ఉన్నాయి ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి 2 వాల్యూస్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి -4x ఎంత -8x -4x ఎంత -8x ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి 81 నుంచి 25 క్యాన్సిల్ అయింది మరి 81 నుంచి 25 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది జనరల్గా 80 నుంచి 25 క్యాన్సిల్ అయితే 55 దాంట్లో 1 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది -54 ఈజ్ ఈక్వల్ టు 0 చూసారమ్మా ఇక్కడ 81 ఉంది ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ 81 ఉంది 81 లో 25 క్యాన్సిల్ ఎంత అవుతుంది సబ్ట్రాక్షన్ రాకపోతే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మిస్టేక్లు చేశారంటే మనకే పోద్ది ఇది 11 నుంచి 5 పోతే 6 ఇక్కడంతా 7 నుంచి 2 పోతే ఎంత 5 అంటే ఎంత వచ్చింది 56 ఒక మిస్టేక్ వల్ల ఏమవుతుంది ఆన్సర్ రాంగ్ అవుతుంది ముందు నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా -8x అలా ఉంచండి ఇది మైనస్ ఈ మైనస్ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ ఇక్కడ మైనస్ సింబల్ చూడండి ఇక్కడ మైనస్ ఉంది ఎప్పుడు కూడా ఎక్స్కి మైనస్ ఉండకూడదు మరి ఎక్స్కి మైనస్ ఉండకూడదు అంటే మైనస్తో మల్టిప్లై చేయండి మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్ మరి ప్లస్ ఇంటూ మైనస్ అంతా మైనస్ ఇక్కడ 8 ఏం చేస్తుంది మల్టిప్లై ఎప్పుడైనా ఎక్స్ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అక్కడ నెగిటివ్ సింబల్ ఉండకూడదు మరి నెగిటివ్ ఉండకూడదు అంటే ఏం చేయాలి సింబల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ మైనస్ అయింది ప్లస్ అయింది ఈ ప్లస్ అయింది మైనస్ ఇక్కడ 8 ఏం చేస్తుంది మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు -56 డివైడెడ్ బై 8 టైమ్స్ ఎన్ని టైమ్స్ వస్తుంది 7 టైమ్స్ దేర్ఫోర్ x ఈజ్ కూడా ఎంత -7 దేర్ఫోర్ రిక్వైర్డ్ పాయింట్ ఏమవుతుంది చూడమ్మా రిక్వైర్డ్ పాయింట్ p x, 0 ఈజ్ ఈక్వల్ టు -7, 0 మీకు చెక్ ఏం చేసుకోవచ్చు అవసరం లేదు ఇప్పుడు కూడా చెక్ చేయమని వాడు ఇస్తాను వెరిఫై అన్నప్పుడు చేయాలి వెరిఫై అంటేనే చేయాలి తప్ప వెరిఫై అన్నప్పుడు అవసరం లేదు ఇక్కడ మనకి ఈ టాపిక్లో మనకి 10th క్వశ్చన్ అయింది దీని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ 8 9 కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం చూడమ్మా